హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాదేవ్ స్టడీ కిట్. సో నిన్నటి వీడియోలో మనం డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ సిలబస్ గురించి చెప్పాను కదా. సో ఈరోజు నేను అందులో ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్జిబ్రా. ఆల్జిబ్రాలో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఇండక్షన్, బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, ర్యాండమ్ వేరియబుల్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, డిమేవర్స్ థీరం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకు తెలియాలి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్స్లన్నింటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ టాపిక్స్లన్నింటిలో ఎంతో కొంత ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఎనీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax square plus bx plus c where a not equals to 0 and a comma b comma c are real or complex numbers. ఓకేనా? డెఫినేషన్ అర్థమైందా? a comma b comma c are real or complex numbers. Any expression is of the form ax square plus bx plus c. ఇందులో కండిషన్స్ వచ్చేసి ఏంటి? a నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a comma b comma c ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? డెఫినేషన్ అర్థమైందా? ఇప్పుడు వీటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 5x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4, ఇంకా నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఈ విధంగా ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ అని కాదు, వేరియబుల్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో y తీసుకోవచ్చు, t తీసుకోవచ్చు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5t స్క్వేర్ ప్లస్ 7t ప్లస్ 5. ఓకేనా? ఈ విధంగా వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్స్ ప్లస్ 3/x ప్లస్ 1 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఆల్ఫా ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? ఆల్ఫా ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఆల్ఫా ఈజ్ జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax square bx plus c if and only if a alpha square plus b alpha plus c equal to 0. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఆల్ఫా అనేది కాంప్లెక్స్ నెంబర్. ఆల్ఫా ఈజ్ జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కావాలంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే అది ఆల్ఫా అనేది జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకేనా? దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ దీని ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఒకటి చెప్తాను. జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 7y స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 2 లైక్ దట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6 ఎంత వస్తుంది? 7 మైనస్ 5 2. x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6. ఓకేనా? 10 minus 10 equals to 0.
x ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6 ఓకేనా. 9 మైనస్ 15 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 4 ప్లస్ 6 16 ప్లస్ 6 22 మైనస్ 20 ఈక్వల్స్ టు 2 ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ప్లేస్లో 0 వచ్చింది, x ఈక్వల్ టు 2 వద్ద, x ఈక్వల్ టు 3 వద్ద. సో x ఈక్వల్ టు 2, 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఓకేనా. ఇక్కడ x ఈక్వల్ టు 2, 3 ఏంటి, జీరోస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. అదేవిధంగా ఆల్ఫా ఈజ్ ఏ జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ k దెన్ ద వాల్యూ ఆఫ్ k ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ 2. ఇది ఏ ఫామ్లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఈ 2 అనేది ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ x ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 పవర్ 2 2 ఇంటూ 2 ప్లస్ k ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 పవర్ 2 4 4 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 4 మైనస్ 4 0, k ఈక్వల్ టు ఏమొచ్చింది, 0 వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్. ఇది జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు అది సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ quadratic expression 7x square plus 5k minus 2 then the value of k ఓకేనా. ఇది సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఓకేనా ఫ్రెండ్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎనీ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a, b, c ఆర్ real or complex numbers. ఓకేనా. డెఫినేషన్ అంటే మళ్ళీ చూద్దాం. ఎనీ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a, b, c ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. అది ఏ ఫామ్లో ఉండాలి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ఇది ఏ ఫామ్లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందా ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ వేరియబుల్ ఏంటి, x. మనం ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. x తీసుకోవచ్చు, y తీసుకోవచ్చు, t తీసుకోవచ్చు, ఈ విధంగా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2x స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. ఇందులో వేరియబుల్ ఏంటి ఫ్రెండ్స్, వేరియబుల్ ఏంటి, x స్క్వేర్. ఈ విధంగా మనం వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, అది మన చాయిస్. 3x పవర్ 1/2 స్క్వేర్ ప్లస్ 5x పవర్ 1/2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ వేరియబుల్ ఏంటి ఫ్రెండ్స్, x పవర్ 1/2 ఓకేనా. అర్థమైంది అనుకుంటాను మనకు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి అర్థమైంది అనుకుంటా ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకేనా. x స్క్వేర్ బై 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మీకు అర్థమైందా. నెక్స్ట్ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకేనా. రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్
alpha is root or solution of quadratic equation ax square plus bx plus c equals to 0 if and only if a alpha square plus b alpha plus c equals to 0. Okay na friends, definition ఒకసారి మళ్ళీ చూద్దాం. Alpha is a complex number. Alpha is root or solution of quadratic equation ax square plus bx plus c equals to 0 if and only if a alpha square plus b alpha plus c equals to 0. ఆల్ఫా అనేది రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి అంటే ఏం సాటిస్ఫై చేయాలి? ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 సాటిస్ఫై చేస్తే ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఇఫ్ 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ quadratic equation x square plus 3x plus k equals to 0, then find the value of k. క్వశ్చన్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇఫ్ 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square plus 3x plus k equals to 0, then find the value of k. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 2 వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ కే ఈక్వల్స్ టు 0లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ కే ఈక్వల్స్ టు 0, 2 power 2 4 ప్లస్ 6 10 ప్లస్ కే ఈక్వల్స్ టు ఏమవుతుంది? -10. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇఫ్ 5 ఈజ్ ఏ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x square plus kx plus 2 equals to 0, then find the value of k. ఓకేనా? దీని యొక్క ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, 5x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అని. ఇందులో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండాలని చెప్పి 5x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అని ఇచ్చారు కదా, ఈ విధంగా ఎందుకు ఇచ్చారని డౌట్ రావచ్చు. సో నేను మీకు ఇది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. 5x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ బ్రాకెట్ ఆఫ్ -4. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా? సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా? సో ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం కదా. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రూట్ యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. టుమారో క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అలాగే నేచర్ ఆఫ్ రూట్స్ రేషియో, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ గురించి రేపటి క్లాస్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.